అన్నగారు నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు సార్? మేడిపేరు నాగరాజ్ అండి. ఏ పని చేస్తారు? వ్యవసాయం అండి. వ్యవసాయం. ఎలా ఉన్నాయి వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? కొద్దిగా పర్వాలేదు, బాగానే అండి. అంత బాగా వేసారు. ఇప్పుడు ఇంకా వేయలేదండి, ప్రస్తుతానికి కాలువలు అవ్వాలి కదండి. మామూలుగా వరేనా లేకపోతే ఇంకేమైనా పంటలే? ఊరేనండి. వరేనా? అన్నగారు ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయినాయి, పాప చదువుకుంటుందా? ఏ క్లాస్? ఇప్పుడు 8th క్లాస్లోకి వెళ్తుందండి. 8th క్లాస్, 7th అయిపోయింది, 8th క్లాస్. ఇప్పుడు అన్నా మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు స్కూల్స్ రీఓపెన్ అయినప్పటికల్లా ఖచ్చితంగా తల్లుల ఖాతాల్లో తల్లికి వందల డబ్బులు వేస్తానని చెప్పన్నారు. అన్నా మాట ప్రకారం వేసారా లేదా? వేసారండి. వేసారు. 13,000 పడింది. పడినాయండి. ఇప్పుడు ఎలా అనిపించింది మీకు ఈ 13,000 పడేపాటి? బాగుందండి, పథకం బాగా వచ్చాడు. ఇప్పుడు 15,000 అన్నారు కదా, 13,000 వేసారు, 2,000 ఎందుకు వేయలేదు? స్కూల్లో మెయింటెనెన్స్ మట్టుకి ఖర్చు చేయమని ఇచ్చారండి. ఉందండి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్లో ఏమైనా ఇబ్బందులు వచ్చినా మీ దగ్గర కట్ అయిన 2,000తో వాటిలో మొత్తం బాగు చేస్తారన్నమాట. అంతేనండి. బాగానే ఉందంట. అంత స్కూల్ ఫీజులు కట్టుకుంటే బాగా టైం కరెక్ట్గా వేసారు, చదివించుకుంటే బాగుంది. అందరికి బాగుంది. నాన్న నీ పేరు? నాన్న నందిని. నందినియా? ఏ స్కూల్ అమ్మా? ఎంపీవీ స్కూల్. ఏ క్లాసు? 8th క్లాసు. ఇప్పుడు స్కూల్లో భోజనం చేస్తున్నా, ఇంటి దగ్గర క్యారేజ్ పట్టుకెళ్తున్నా? స్కూల్లోనే. స్కూల్లోనేనా? ఎలా ఉంటుంది స్కూల్లో భోజనం అంతా బాగానే ఉంటుందా? ఏమేమి పెడతారు? గుడ్డు, చిక్కీ, రాగ్జావా, పప్పు, బిర్యానీ, సాంబారు, గుత్తులే. బాగానే ఉంటున్నాయా అన్నీ? అన్నం చీవుడు పోతాయి ఇలాంటివి ఏమైనా ఉంటున్నాయా? అలాంటి ప్రస్తుతం బాగుందండి. ఇప్పుడు సన్న బియ్యం పెట్టారు కదండి, చూడాలండి కొత్తగా. ఇప్పుడు సన్న బియ్యం పెట్టారు కదా కొత్తగా. ఇప్పుడు ఇంకా స్కూల్ స్టార్టింగ్ అవుతుంది ఇప్పుడే, మరి చూడాలి ఎలా ఉంటుంది వాతావరణం. అన్న ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? బాగున్నాయండి, చక్కగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇప్పుడు మా అబ్బాయికి ఎన్ఆర్ఐ సెకండ్ ఇయర్ చదువుతుందండి, కాలేజ్ తీసుకుంటే బాగానే ఉన్నాయి. అన్న ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని చూశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూశారు. స్కూల్ పట్ల పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించినటువంటి నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎలా చెప్తారు? బాగానే ఉందండి అవకాశం. సరే, ఇప్పుడు మీరు వ్యవసాయానికి సంబంధించిన మనిషి అన్నారు కాబట్టి ఇప్పుడు మీకు వ్యవసాయ రంగంలో ఏమైనా ఇబ్బందులు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటున్నారు లేదా? ఆదుకుంటున్నారు, బాగానే ఉంది అంతా. ఇప్పుడు పండిన పంటకి 24 గంటల్లో డబ్బులు పడుతున్నాయి. బాగా పడినాయండి. అంతకుముందు 45 రోజులు పట్టినాయండి, ఈ టైంలో 2 రోజులు 3 రోజులు పడిపోయినాయండి. పడిపోయినాయి పండిన పంటకి స్పాట్లో పోయామండి. నష్టపరిహారం కూడా పడినా అంతకుముందు మునిగిపోతే, వరదలు వచ్చి మునిగిపోతే నష్టపరిహారం కూడా పడింది. ఎంత పడింది అన్నప్పుడు? ఎకరానికి 10,000 పడిందండి, 2 ఎకరాలు 20,000 పడినాయండి. అన్న ఇప్పుడు ఈ రోడ్ల పరిస్థితులు, డ్రైనేజ్ వ్యవస్థలు ఎలా ఉన్నాయి? బాగుందండి, మా ఊరు రోడ్లన్నీ బాగా ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ బాగుందండి, ఇబ్బంది ఏం లేదండి. కొద్దిగా ఒక 1 కిలోమీటర్లు అవి మిగిలిపోయినాయి కానీ అంతా బాగానే ఉంది. వ్యవసాయ రంగానికి సంబంధించి మీకు ఏమి ఇబ్బంది వచ్చినా సచివాలయ సిబ్బంది దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్తారా? చెప్తున్నానండి. మాకు కొద్దిగా వాటర్ ఇబ్బంది అవుతుంది, అంత బాగానే. కాలం కొద్దిగా డ్యామేజ్గా ఉండటం వల్ల ఇబ్బంది అవుతుంది, అంత బాగానే ఉంది. అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం పూర్తయింది పరిపాలన, ఈ సంవత్సరం పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాగుందండి, అంత దగ్గరికి అన్ని పరిపాలన అన్ని పెట్టిన హామీలన్నీ దగ్గరకు వచ్చేసి ఇంటికి 1, 2, 3 మిగిలినవి తప్ప అంత బాగుంది. మరి పథకాలు ఎగ్గొట్టేసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడతారు. అలాగే చెప్తారండి, 10 వచ్చిన వాళ్ళు ప్రతిసారి చేయలేదు కదండి, ఎవరైనా వచ్చి సంవత్సరం పట్టింది, దానివల్ల ఈయనకి లేట్ అయిన కొద్దిగా నిదానంగా పెడుతున్నాడు. ఓకే అన్నప్పుడు మనకి సచివాలయానికి సంబంధించి వాలంటీర్లు లేరు, వాలంటీర్లు ఉండేవారు మనకి, వాళ్ళందరూ తీసేసి ఇప్పుడు సచివాలయ సిబ్బంది వస్తున్నారు. ఈ సచివాలయ సిబ్బంది ఉంటే బాగుందా, వాలంటీర్లు ఉంటే బాగుందా మీకు? ప్రస్తుతానికి బాగానే ఉంది. సచివాలయం వాళ్ళు కూడా లైన్గా వాలంటీర్ ప్రకారంగా చేస్తున్నారండి, పెన్షన్ ఇస్తున్నారు, ఏదో వచ్చినా లైన్లో బాగానే చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ప్రతి తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని ఈరోజు నిలబెట్టుకున్నారని చెప్పాలి. స్కూల్స్ రీఓపెన్ అయినాయి, ప్రతి తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయలు జమ అవుతూ ఉన్నాయి. ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఈరోజు డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అవుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ 13,000 రూపాయలు జమ అవుతున్నాయి, 2,000 రూపాయలు ఎందుకు జమ అవ్వట్లేదని చెప్పి ఆలోచిస్తే సేమ్ జగన్మోహన్ రెడ్డి గతంలో 15,000 రూపాయలు అని చెప్పి 2,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పేవాడు. అయితే సేమ్ కూటమి ప్రభుత్వం కూడా అలాగే కంటిన్యూ చేసింది తప్ప ఆ పథకాన్ని మార్పులు చేర్పులు కొత్తగా చేసిందంటూ ఏమీ లేదు. అక్కడ అమ్మ ఒడి, ఇక్కడ తల్లికి వందనం అనే పేరు మార్పులు తప్ప మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా రూల్స్ ఫాలో అవుతూ ఆ క్రైటీరియా ప్రకారంగా ఇచ్చారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 2,000 రూపాయలు కట్ చేసేవాడు. సో ఆ అమౌంట్ జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉండేది. అది స్కూల్స్ రిపేర్కి ఉపయోగిస్తున్నారో లేదంటే ఇంక దేనికి ఉపయోగిస్తారో సరైన క్లారిఫికేషన్ కూడా ఉండేది కదా. కట్ అయిన విషయం తెలిసే తప్ప ఎందుకు కట్ చేస్తున్నారంటే మెయింటెనెన్స్ ఛార్జీస్, మన స్కూల్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఈ విషయం మనకు తెలుసు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఈ 2,000 రూపాయలతో ఏం చేస్తుందంటే సంబంధిత జిల్లా కలెక్టర్ ఉంటారు కదా, ఆ జిల్లా కలెక్టర్ గారి ఆధీనంలోకి 2,000 రూపాయలు జమ చేస్తూ ఉన్నారు.
ఎంతమంది తల్లుల ఖాతాలో 2,000 రూపాయలు కట్ అవుతున్నాయో అవన్నీ జిల్లా కలెక్టర్ గారి ఆధీనంలో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో ఒక టాయిలెట్స్ కనుక ఏమైనా రిపేర్లు కానీ అలాంటివి వచ్చినా అవన్నీ చేయడానికి వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోయినా, లేకపోతే గ్రౌండ్ రిపేర్లు ఏమైనా ఉన్నా, స్కూల్లో టేబుల్స్ కానీ చైర్స్ కానీ ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నా, ప్రతి విషయంలో త్రూ కలెక్టర్ గారి ఆధీనం ద్వారానే ఈ యొక్క స్కూల్ మెయింటెనెన్స్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని పరిశీలించి మన పిల్లల భవిష్యత్తుకి ఒక బంగారు బాటలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆలోచించిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే విద్యార్థుల పట్ల ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూడండి. ఒక తల్లిదండ్రులకి ఎంత బాధ్యత ఉందో అంతకన్నా ఎక్కువ బాధ్యతగా ఈరోజున కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే ఒకసారి చూడండి. వాళ్ళు తినే తిండిలో కూడా మార్పులు తీసుకొచ్చారు. ఈ రోజున విద్యార్థులు పెట్టేటువంటి ఆహారంలో సన్న బియ్యం, గత ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తాము రకరకాలుగా ఆదుకుంటామని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకి పంగనామం పెట్టారు. కనీసం విద్యార్థులకైనా చక్కని సన్న బియ్యంతో భోజనం పెడతారంటే పాపం చిన్నారులు కూడా పంగనామం పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రోజున అన్న మాట ప్రకారంగా చిన్నపిల్లలకి ఆ చదువుకున్నటువంటి విద్యార్థులకు సన్న బియ్యంతో ఈ రోజున భోజనం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ యొక్క విద్యార్థులని రేపటి భవిష్యత్తు కాబట్టి చాలా శ్రద్ధ వహిస్తూ ఈ రోజున బ్యాగ్ విషయం కూడా చూడండి. వాళ్ళకి ఇచ్చేటువంటి బుక్స్ కానీ ఆ బ్యాగుల్లో కూడా ఇక్కడ ఏ పార్టీ జెండాలు కానీ ఏ పార్టీ కలర్స్ కానీ ఇక్కడ లేకుండా చాలా ఆలోచనాత్మకంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క పేరు మీదుగా ఒక కిట్ని బహుకరించడం, దాంట్లో పుస్తకాలు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పుస్తకాల్లో 4-5 పేజీలు వాళ్ళ స్టోరీ బయోడేటా ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి వాళ్ళ సంబంధించిన మంత్రులు ఆ సమయంలో ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక 5 పేజీల వరకు వాళ్ళ యొక్క స్టోరీయే ఉండేది. మరి దేశాన్ని ఉద్ధరించారో ఏంటో తెలియదు కానీ పాఠ్య పుస్తకాలన్నింటిలో వాళ్ళకి సంబంధించినవి ఉండేవి. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఒకసారి చూడండి. దాంట్లో ఫస్ట్ పేజీ ముందు మాట అని కనపడుతుంది, ఇండెక్స్. ఆ ఇండెక్స్లో సో ఈ సబ్జెక్టు ఈ యొక్క పుస్తకానికి సంబంధించినటువంటి ఎవరు దీన్ని రచయిత, ఈ పుస్తకం తయారు చేసింది ఎవరో, సో దానికి సంబంధించిన మ్యాటర్ ఉంటుంది తప్ప ఏ రాజకీయ నాయకుడు స్టోరీ దాంట్లో ఉండదు, ఎవరి గురించి దాంట్లో ఉండదు. కేవలం జస్ట్ ఆ సబ్జెక్ట్ ఏం చెప్తా ఉంది, ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటి అని చెప్పి ఇదే ఉంటుంది తప్ప కొత్తగా ఏమీ పెట్టకుండా ఈరోజు చాలా జాగ్రత్తగా పకడ్బందీగా రాజకీయాలు ఈ యొక్క విద్యార్థుల పట్ల ముసులుకోకూడదు, కక్ష సాధింపులు ఎలాంటి స్టార్టింగ్ నుండి అలవాటు చేయకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే విద్యార్థుల పట్ల పర్టికులర్గా వ్యవహరిస్తున్న తీరు చూడండి. దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎప్పటికి కూడా బురద జల్లుతూనే ఉన్నారు. ఇదిగో చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పంగనామం పెట్టాడు, తల్లికి వందనం నాన్నకి వందనం అని చెప్పి రకరకాలుగా ట్రోలింగ్ చేశారు, రకరకాలుగా హేళనంగా మాట్లాడారు. ఇదిగో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం ఆగిపోయింది, ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఉంటే తల్లికి వందనం ఇచ్చేసేవాడు అని చెప్పి ఏమి ఇచ్చేవాడు? స్కూల్స్ ఎన్ని రీఓపెన్ అవ్వకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేస్తే పిల్లల భవిష్యత్తు చదువుకునే టైంకి వాళ్ళు ఆ రూపాయిని ఎలా కడతారు? ఈ రోజున ఒక్కొక్కరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 రూపాయలు పడుతున్నారు. ఒకళ్ళు 26,000 పడింది, ఒకసారి 36,000 పడింది, ఒక 56,000, ఇలాగా అన్నీ కలుపుకుంటే ఇన్ని రూపాయలు పడుతున్నటువంటి వాళ్ళకే ఈ రోజున కరెక్ట్గా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే టైంకి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి సరైన రూపాయి కనుక లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? వాళ్ళు సరిగ్గా ఎలా చదివించుకుంటారు? ఉన్న వాళ్ళు ఎలాగో ఎక్కడో చోట రూపాయి సంపాదించుకుంటారు అనుకోండి, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజున కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ రూపాయి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఒక మార్గదర్శకంగా ఉపయోగపడడానికి కరెక్ట్ టైంలో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి పథకానికి అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకునేది అన్న మాట ప్రకారంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. రాబోయే రోజులు ఎలాగే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా 2029లో కూడా కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి అధికార పీఠం దక్కించుకుంటుంది.